పాతగా అయిపోయిన షర్ట్స్ అనేవి పక్కన పడేస్తూ ఉంటాం కదా, ఈ షర్ట్స్తో ఒక మంచి రీసైడ్ అయితే చేస్తున్నాయి ఈరోజు అయితే. షర్ట్స్ యొక్క హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్స్ అయితే అటు లెఫ్ట్ రైట్ రెండు హ్యాండ్స్ అయితే పట్టీలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఒక స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అయితే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత షర్ట్ ఉంటుంది కదా, షర్ట్ చంక కింద అయితే చంక కింద ఒక లైన్ అయితే గీసేసుకొని ఈ లైన్కి మీద కట్ చేసుకోవాలి. తర్వాత కింద కూడా స్ట్రైట్ అయితే ఒక కటింగ్ అయితే చేసేసుకోవాలి. రెండు వైపులా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ పైకి లేపిన తర్వాత మధ్యలో అయితే ఇట్లా పైకి లేపడం వల్ల అడ్డు కూడా వస్తుంది. ఈ అడ్డు ఇట్లా వేసేసి దీన్ని ఇట్లా డబల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నా కదా స్కేలు, అలాంటి స్కేల్ అయినా లేకపోతే ఒక రౌండ్ గిన్నె అయినా తీసేసుకొని కింద రౌండ్ షేప్ వేసేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత దీన్ని ఉల్టాయించుకొని అటువైపు ఇటువైపు రౌండింగ్లో ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా, దీన్ని అయితే 2 ఇంచులు స్ట్రేట్ సైడ్ అయితే 2 ఇంచులు చూసేసుకొని పైనకి కిందికి 2 ఇంచులు చూసేసుకొని కుట్టు అయితే వేసుకోవాలి అక్కడ లైన్ గీసిన దగ్గర. తర్వాత ఒక ఈ విధంగా కనబడుతుంది బ్యాగ్ అనేది. తర్వాత ఒక హ్యాంగింగ్స్ అయితే 2 తయారు చేసేసుకొని పెట్టుకోవాలి. మనకి షర్ట్ పీస్ కట్ చేసేటప్పుడు పీసులు మిగులుతాయి, ఆ పీసులతో అయితే 2 నాడాలు అయితే తయారు చేసేసుకున్నా. తర్వాత ఈ నాడాలను కూడా మధ్యలో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. తర్వాత బటన్స్ పెట్టేసుకొని ఇందాక మనం మధ్యలో అయితే ఒక హ్యాండ్స్ వాటితో కుట్టాం కదా, ఇది ఎందుకు కుట్టానంటే మనం చిన్న బ్యాగ్లో ఫోల్డింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ పెట్టుకున్నవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నట్టు. ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో, ఎంత చిన్న హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టేసుకోవడానికి అలా హ్యాండ్స్ అయితే పెట్టేస్తాం అన్నట్టు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.